శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడు, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. సింహరాశి వారికి ద్వాదశ భావంలో 69 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావంతో చాలా గొప్ప అద్భుత విషయాలు, లాభాలు జరుగుతూ ఉంటాయి ఈ సింహరాశి వారికి. ముందుగా ఈ బుధుడు ఈ రాశి వారికి ధన లాభాధిపతి, అంటే అటు డబ్బు సంపాదించేవాడు, దాన్ని సేవింగ్స్ ఖర్చు పెట్టేవాడు కూడా బుధుడే అయ్యాడు. అందువలన ఈ సింహరాశి వారికి సాధారణంగా వస్తే ధనం విపరీతంగా వస్తూ ఉంటుంది, లేదా ఒకేసారి స్టక్ అయిపోయి ఆగిపోతూ ఉంటుంది. దానికి బుధుడే కారణమవుతుంటాడు. అటువంటి బుధుడు ఇప్పుడు 12వ రాశిలో ఉన్నాడు. అంటే మనం ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఇది అవకాశం అన్నమాట. అంటే సాధారణంగా 25 రోజులకి అటు ఇటుగా మారిపోయే బుధుడు ఈసారి 69 రోజులు ఉండడం జరుగుతుంది. మరి ఈ సమయంలో ఈ బుధుడు 1000లో సంచరించడం ఈ 69 రోజుల్లో లాభాధిపతిగా వ్యయ స్థానంలో, అంటే దూర ప్రాంతంలో ధనం సంపాదించడానికి ఇది అనుకూలత ఏర్పడుతుంది. అలాగే కుటుంబ స్థానాధిపతి వ్యయంలో ఉండడం వల్ల మీరు కుటుంబానికి కొన్ని రోజులు దూరంగా ఉండి ఏదో ఒక ప్రాంతంలో ఈ వాణిజ్యం ద్వారానో,
అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించడం ద్వారానో, అంటే మీరు ఒక టీచరో, ఒక లెక్చరర్ అయి ఉండొచ్చు, ఒక యాక్టరో, ఒక డైరెక్టరో, ఒక అడ్వైజర్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా మీ యొక్క వృత్తి మీద ఇతర ప్రాంతంలో కొన్ని రోజుల పాటు స్టే చేసి అక్కడ మీరు కొంత ధనాన్ని సంపాదించడం, అక్కడ ఉన్నటువంటి మీ యొక్క కస్టమర్స్ని వాళ్ళని కలుసుకొని వారికి కావాల్సిన పనులు చేపట్టడంలో ఎక్కువగా ఈ సమయంలో సుమారుగా ఈ 70 రోజులు సంచరించడంలో కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడం జరుగుతుంది. అదే ప్రాంతంలో మీరు ఏదైనా ఒక వ్యాపార విస్తరణ చేయడం కానీ, కొత్తగా ఆఫీస్ పెట్టడం కానీ, ఈ విధంగా కొన్ని స్థిరమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీరు కొత్తగా వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి కావాల్సినటువంటి సరంజామం అంటే ఫర్నిచరు, ఈ కంప్యూటర్ లాంటి ఎక్విప్మెంటు, సాఫ్ట్వేర్ లాంటి ఎస్టాబ్లిష్ చేయడం, కొత్తగా పెట్టుబడి పెట్టి ఒక సంస్థని ప్రారంభించడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. విద్యార్థులు చదువు కొరకు అయితే 100% అది మీ యొక్క వ్యక్తిగతంగా మీరు కావచ్చు, లేదంటే మీ యొక్క సంతానం అంటే కుటుంబ స్థానాలు కాబట్టి మీ పిల్లల్లో ఎవరో ఒకరికి బయట ప్రాంతంలో అవకాశం రావడం వల్ల అది సక్సెస్ అవుతుంది. ఇందులో ఇంకొక ఛాన్స్ ఏంటంటే జూలై 18 నుంచి ఆగస్టు 11వ తారీఖు మధ్యలో ఈ బుధగ్రహం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్రించే సమయంలో మీరు ఏదైనా ఒక అవకాశాన్ని కోల్పోయి ఉంటే తిరిగి మళ్ళా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. సుమారుగా మీరు ఏదో వీసా కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంటే విదేశంలో దూర ప్రాంతంలో కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది ఏదో కారణం వల్ల రాలేదు, మొత్తం సీట్లన్నీ క్లోజ్ అయిపోయి వీసా కూడా రాలేదు అనుకుంటున్నవారు మళ్ళీ ఈ సమయంలో ఇంకొకసారి వాళ్ళని సంప్రదించడం వల్ల తిరిగి మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే వీసా రిజెక్ట్ అయి ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకొకసారి జూలై 18, ఆగస్టు 11వ తారీఖు మధ్యలో మీరు ఇంకొకసారి దానికి అప్లై చేసి ఆ ప్రయత్నం చేస్తే కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇది ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళకి సెకండ్ అవకాశం లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. దాన్ని ఒకసారి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎవరితోన్నా గతంలో విడిపోయి ఉన్నా, స్నేహం తెగిపోయి ఉన్నా, భార్యాభర్తల అనుబంధం లేకపోయినా తిరిగి మళ్ళీ ఒకసారి రాజీ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల అది మీకు కలిసి వచ్చే అవకాశంగా మనం భావించవచ్చు. దాని తర్వాత ఏంటంటే జూలై 16 నుంచి మళ్ళీ ఆగస్టు 16 వరకు రాష్ట్రాధిపతి రవి కూడా 12వ స్థానంలో సంచరించి ఒక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మరి ఈ కారణం వల్ల వ్యక్తిగతంగా జాతకుడు ఏదైనా ఒక పెద్ద సంస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు, ఒక ఆఫీస్ పెట్టచ్చు. దాంట్లో మీరు ప్రధాన పాత్ర వహించి చాలా వరకు దానికోసమే కృషి చేయవలసి ఉంటుంది. తద్వారా ఏంటంటే మీరు ఏదైనా ప్రభుత్వానికి చెల్లిన ట్యాక్స్లు వగైరా చెల్లించడం, అలాగే పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయడం, అలాగే మీ పెద్దవారు ఎవరైనా కొద్దిగా హెల్త్ పరమైన ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి వైద్య సహకారం అందించడం, వారికి కొన్నాళ్ళ పాటు సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ట్రస్ట్ సంబంధించిన కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్మించడం కానీ, దానికి సహకరించడం కానీ, అలాగే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక ఫండ్స్ తీసుకొచ్చి ఏదైనా ఒక సంస్థకో ఒక ట్రస్ట్కో అప్పచెప్పడం కానీ, ఒక బలమైనటువంటి బాధ్యత మీ మీద వేసుకొని దానిని నిర్వహించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారికి ఈ సమయంలో మీరు జీవితాంతం మీ యొక్క మేలు మర్చిపోని విధంగా చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల
మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడటం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే దానిలో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.